అరవింద్ గారు, ఫ్యాన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడగమన్నారు. రామ్ చరణ్తో ఎలాగైతే మీరు మగధీర మాకు అందించారో అలా మీ బావగారితో ఒకటి కాదు రెండు కాదు మినిమం ఒక 200 కోట్లతో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఏమిటి మీ సమాధానం? ఆయన కాల్ షీట్లు ఇస్తే రేపే. మేము అనుకున్నామండి మీరు ఇదే అంటారని మేము అనుకున్నాం. నేను 151 చేయాలని చెప్పి వారు అడిగాను. ఆల్రెడీ ఓకే అన్నారు. అది ఇంకా అనౌన్స్మెంట్ కింద రాలేదు. 200 ఏంటి 300 పెట్టి చేసినా ఆగగలిగిన మనిషి. ఇటువంటి సభల్లో సొంత కొడుకు లాంటి రామ్ చరణ్ గురించో అల్లు అర్జున్ గురించో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయినా కూడా వాళ్ళు చాలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నా గీత ఆర్ట్స్కి వాడు ఒక మగధీరుడు. అటువంటి సినిమా నా బ్యానర్లో చేశాడు. దినదినాభివృద్ధి పొందుతూ ఇవాళ ఇంత ఎత్తుకు చేరిన రామ్ చరణ్కి, చరణ్ ఇండస్ట్రీలో నీకెవరూ తిరుగులేరు అనుకుంటున్నావేమో, మళ్ళీ మొన్న చూసిన ప్రకారం మీ నాన్న ఒక్కడికే నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హీఈస్ యువర్ బిగ్గెస్ట్ కాంపిటీటర్, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, అండ్ యూ హ్యావ్ టు రీచ్ దేర్. రాదర్ ఐ కాంట్ సే యూ కెన్ బీట్ హిమ్, బట్ యూ హ్యావ్ టు రీచ్ దేర్. మొన్న అంటే ఇందాక ఎవరో లీక్ చేశారు కాబట్టి ఫర్దర్ లీక్ చేసినా పర్వాలేదండి. చిరంజీవి గారు ఒక చిన్న క్యారెక్టర్ మీకు అందులో తళుక్కుమని మెరుస్తారు అని చెప్పి ఇందాక ఒకరు అన్నారు. ఆ షూటింగ్ జరుగుతున్న 3 రోజులు అక్కడ ఉన్నాను నేను. తండ్రి కొడుకు గుర్రం మీద వస్తున్నప్పుడు 2 కళ్ళు సరిపోలేదు నాకు. అటువంటి రామ్ చరణ్ ఇలా అంటున్నాడు అంటే అందులో ఉన్న ఏయో చెప్పేస్తున్నాడు మామయ్య అని. బట్ ఇందాకే కొంత లీక్ జరిగింది నాయన, దాని మీద లీడ్ తీసుకున్నాను. ఆహా నాకు దొరికిందిలే అనుకున్నాను. ఇవాళ హీరో మన తమన్. వేర్ ఆర్ యూ తమన్? హై, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఐ నో యుల్ గివ్ ఎ గ్రేట్ మ్యూజిక్ బికాజ్ యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ ఆల్సో నౌ. సో సీను, నీ గురించి నేను చెప్పేది ప్రత్యేకంగా ఏముంటుంది. యు ఆర్ మై great well-wisher and I wish him all the best and all the team and whoever have done, and particularly the heroine is also doing for my film at present, Nadia. All of you, I wish a great hit ahead. Thank you.